హెల్దీ, చాలా మంది ఆచరించాల్సిన గొప్ప విషయం. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class అవుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురు, మా ముగ్గురికి పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పుట్టిన. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నా వాళ్ళు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన, రుచులు వచ్చిన, హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతున్నాను, నేను ఉండేవాడు. అమ్మ చేతిలో నాకు ఫ్రెండ్స్ ఆడుకోవడం అలా, అది నిజంగా ఎక్కువ నాకు గుర్తేది, నాకు తెలియదు. నాకు ఫ్రెండ్స్ తిరగడం అది ఉద్యోగం అమ్మపడుతూ ఉండేవాడు. అలాగే నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ నాకు వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని పెట్టుకోవడం, రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కనే మా ఇంట్లో అనుకుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. తను చిన్నది, మిగతాందరూ పసివాళ్ళే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్మి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు ఎంతగా మేము ఇలా ఎన్ని కృషిలో ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ చాలా సపోర్ట్ చేస్తాను. కానీ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం, నేను ఏ నిర్ణయం తీసుకున్నాను మరొక మాట. అంటే నాకు హాస్పిటల్ అంటే పెద్ద ఫోబియా. నేను ఎక్కడికే వస్తాను హాస్పిటల్ మొదట రానండి. ఈ మధ్యకాలంలో సరే అమ్మకు మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మను కుంటుతో బాధపడుతున్నావు. అసలు ఈ రోజులు వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి, భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా సపరేట్ అవుతాను, ఎలా చెప్పాలో తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, ఎవరి మాట మీద నువ్వు చెప్తే వింటుంది. సరే వీళ్ళు చెప్పారు అంతే, ఏదో 4 పావు ముందు చెప్తే ఎలా అవుతున్నారు. సరే ఇష్టం రా లేదులే మా ఊరికి పర్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక తెప్పించి, ఒక మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేశారు. చేసి అందరూ బాగుంది, ఏమి లేదు అన్న తర్వాత ఒక్కరి పుస్తకంతో పడ్డాడు. మాకు ఏదో ఉంది, మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ. మీ పిల్లలకి సంగీతం, డాన్స్ నేర్పించారని విన్నాను, అది నిజమేనా? దానికేమో డాన్స్ నేర్పించడం